క్యాన్బెరా ఆస్ట్రేలియాలో ఫ్లవర్ డే అని ఒక పార్క్లో అరేంజ్ చేశారు, చూడడానికి వచ్చాము. ఓకే ఓకే లోపల ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, పిల్లలకి ఆటలు ఉన్నాయి. ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ స్పెండ్ చేసి వెళ్ళచ్చు. ఇది ఒక లేక్, అంటే చాలా అంత ప్లాన్డ్గా కట్టారు. ఇది ఈ లేక్ చాలా లేకులని కనెక్ట్ చేశారంట. 21 కిలోమీటర్లు ఉంది ఈ లేక్ ఇక్కడి నుంచి పోతే కనెక్టివిటీ. ఇది మీరు చూస్తే ఎంత బాగా ఎంత ప్లాన్డ్గా కట్టారని మీకు అర్థమవుతుంది. జనాలు సైక్లింగ్ చేసుకోవచ్చు, జాగింగ్ చేసే వాళ్ళు జాగింగ్ చేస్తున్నారు. ఇక్కడ టైం ఈవినింగ్ 4 అయింది. చూస్తే ఇక్కడ ప్లానింగ్తో కట్టడమే కాదు, ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే ఇక్కడ నీళ్లు కానీ, ఇక్కడ ఎవ్రీథింగ్, ఒక ప్లాస్టిక్ ఒక బాటిల్ లేదు, ఒక కవర్ లేదు, ఒక గుట్కా ప్యాకెట్ లేదు, ఒక అరటిపండు తొక్క లేదు, ఒక దేవుని ఫోటో లేదు, దీంట్లో వినాయకుని నిమజ్జనము లేదు, మన పీర్లు తీసుకుపోయి కడిగేది లేదు. ఇది లైఫ్. ఇట్లా ప్లాన్ చేసుకొని దానికి తగ్గట్టు అందంగా తీర్చిదిద్దుకోవడం. అంటే మన మైండ్లో ఉన్న ఇమాజినేషన్, అంటే ఒక ఇట్లా డ్రీమ్, కళలో ఎలా ఉంటుంది, స్వర్గం అంటారు చూసారా, ఇలానే ఉంటుంది. ఇంతకంటే ఏం కావాలి? మనం నదులను ప్రేమించేవాళ్ళం. ఓకే నదుల్లో తీసుకుపోయి దేవుని పటాలు, దేవుని ఫోటోలు, క్యాలెండర్లు ఏడబాడేయాలని అర్థం కాక మొత్తం తీసుకొని నదిలో వేస్తాం. ఓకే పెంట చేసి పెట్టింటాం. ఒక మన హుస్సేన్ సాగర్ చూడండి, వెళ్తే తెలుస్తుంది. క్లీన్ చేస్తామన్నారు. బాటిల్లో కార్లలోంచి బయట పడేయడం. చూడండి సీనరీ, వాల్పేపర్. జస్ట్ ఫొటోస్లో మనం డౌన్లోడ్ చేసుకుంటాం చూసారా, కష్టపడి మనం డౌన్లోడ్ చేసుకుంటాం సీనరీ వాల్పేపర్. ఇవే ఆ వాల్పేపర్లో బతుకుతున్నాం మేము ఇప్పుడు. అదే వాల్పేపర్లో మేము బతుకుతున్నాం. దేవుడు, మతము అన్నీ ఉన్నాయి, వీళ్ళకు ఉన్నాయి, లేవని కాదు. వాళ్ళు దాని నుంచి దీన్ని దూరంగా పెట్టారు. ఎంత చండాలం చేసి పెడతాం మనం ప్లేస్ ఉంటే. బాటిల్స్ ఎక్కడంటే అక్కడ, కవర్లు. తిన్నామా, మన వాళ్ళు తిన్నారంటే అడవిలో కూడా మేము ఎప్పుడన్నా ఆపింటాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్రీశైలం వెళ్ళేటప్పుడు కానీ, మిగతా చాలా ఊర్లోకి వెళ్ళాను, తమిళనాడు కానీ, ఎక్కడ ఆపుతాం. చాలా అందంగా ఉంటుంది. అరే ఇక్కడ కూర్చొని తినాలనిపిస్తుంది. సరే భోజనం చేస్తాం పార్సల్ కట్టుకొని. ఏం చేస్తారో తెలుసా మన వాళ్ళు? ఎందుకంటే నేను ఒకప్పుడు అలా ఉండేవాడిని, మళ్ళీ ఇక్కడికి వచ్చాక మారిపోయాది, సార్ వేరే విషయం. తిన్నాక ఆ ఇస్తరాకులు, ఆ ప్లాస్టిక్ గ్లాసులు, నీళ్ళ బాటిళ్ళు అన్నీ ఆడేపడేసి వచ్చేస్తారు. అయిపోయింది. అంటే మనం ఆ స్థలాన్ని, ఆ ప్లేస్ని మనం వాడినాము అంటే ఇంకెవడు వాడడానికి అది పనికిరాదు. ఇంకా ఆ ప్లేసు ఇంకెవడు వాడలేడు. అయిపోయింది. ఇంకా అంటే అంత చండాలం చేసి పెడతాం అన్నమాట. మనం మన ఇంట్లో అట్లే చేసుకుంటామా? చేసుకోం కదా. ఎవరికన్నా ఒక ఇంటికి మనం గెస్ట్గా వెళ్తాం. ఓకే వాళ్ళు నీట్గా కాఫీనో టీనో మనకి ఇస్తారు. కప్పు తీసి అట్లా సోఫా మీద ఇసిరేస్తామా? తాగేశాక గ్లాస్ తీసి అట్లా కింద పడేసి వస్తామా? నీట్గా వాళ్ళ టేబుల్ మీద ఎక్కడ పెట్టాలనో అడుగుతాం. లేకుంటే వాళ్ళు వస్తే వాళ్ళ చేతికి ఇస్తాం. ఎందుకు? అది మన ఇల్లు కానీ మనకు తెలుసు కాబట్టి. మరి ఇది మన దేశం కాదా? మన వీధి కాదా? మన ఊరు కాదా? మన నదులు కావా? మన కొండలు కావా? మరి ఎందుకు నీట్గా పెట్టుకోకూడదు? అర్థం చేసుకోండి. బీర్ తాగి బాటిల్ కారులోంచి ఇసిరేసి పగలగొట్టడం మొగతనం కాదు. అదేదో గ్రేట్, చాలా గొప్ప విషయం కాదు. ఎంతోమంది చదువుకున్న వాళ్ళు కూడా బెంజ్ కార్లు, నేను పోతుంటా హైవే మీద ఎన్నోసార్లు వెళ్తుంటా, బెంజ్ కార్లు, పెద్ద పెద్ద కార్లు, అంటే ఖరీదైన కార్లు. బెంజ్ అంటే వెనకాల అద్దం దించడము, బాటిళ్ళు, కవర్లు బయట పడేయడం. అంటే రోడ్డు మీద, హైవే మీద. మన రైలు ఊహించుకోండి, ఎవరో వద్దు,
మన రైళ్ళు మన గవర్నమెంట్ వాళ్ళే పడేస్తున్నారు. ఇంకా ఏంది, ఎప్పుడు నేర్చుకోవాలి మనం? అంతా కలిపి మనం ఒక పెద్ద చెత్త కుండీలాగా మన దేశాన్ని మనం తయారు చేసుకుంటాం. ఇక్కడ ఇదంతా ఏం లేదు. ఇక్కడ మీరు దూరంగా కనిపోతున్నాయా? అలాంటి కొండలే, ఇవన్నీ కొండలే. ఇక్కడంతా చెట్లు ఉండేవి, ఇక్కడ ఏం లేవు. అర్థమైందా? ఇట్స్ జస్ట్ లైక్ వైట్ పేపర్. అలానే ఉండేది. వీళ్ళు దీన్ని మార్చి చాలా అపురూపంగా చూసుకుంటున్నారు. ఓకే, మన చిన్న పిల్లోడు, మనం ఒక పాప కానీ బాబు కానీ పుడితే ఎంత బాగా చూసుకుంటాం. రోజు స్నానం చేపిస్తాం, మంచిగా బట్టలు వేస్తాం. వాడు అంతా ఆడుకొని రోడ్ల మీద అంత మురికి పూసుకొని వస్తే నీట్గా కడుగుతాం. మళ్ళీ మంచిగా బొట్టు వేసి పౌడర్ వేసి ముద్దుగా అపురూపంగా చూసుకుంటాం. అట్లా చూసుకుంటున్నారు వీళ్ళు వాళ్ళ ఊరిని. అంత అపురూపంగా చూసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు చిన్న బాటిల్ క్యాప్ కనపడినా కూడా ఎత్తేస్తారు. ఎత్తేరు, అసలు కనపడదు. 99% కనపడదు. ఉంటారు 1% ఎక్కడైనా ఉంటాడు. ఓకే, అది అర్థం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నడుస్తున్నాము. సాయంత్రం 4 అయింది. మా పార్కింగ్ టికెట్ మేము 4:30 వరకు పే చేసాము. అక్కడ కార్లు కనపడడానికి వెళ్ళిపోవాలి. ఇంకా ½ అవర్ టైం ఉంది. ఈవినింగ్ వాక్ ఎంత ఆహ్లాదంగా, ఎంత ప్రశాంతంగా ఉంది అంటే, వాళ్ళు ఉన్న ఊర్లోనే, ఎక్కడికి అడవికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది కూడా వెళ్తారు, అది వేరే డిఫరెంట్ థింగ్. వెళ్తే చేతిలో ఒక వేస్ట్ క్యారీ బ్యాగ్ కానీ రబ్బిష్ బ్యాగ్ కానీ తీసుకెళ్ళి తిన్నాక మొత్తం అక్కడ ఉండే ఒక్క మెతుకు కూడా కనపడకుండా మళ్ళీ అన్ని బ్యాగ్లో తీరుకొని వస్తారు. ఊర్లో ఎక్కడన్నా ఆగి అక్కడ ఊర్లో ఉండే డస్ట్బిన్లో వేస్తారు. అక్కడే పడేసి రారు. తిన్న చోటనే ఎరగడం అంటారు చూసారా, అట్లా ఉంటుంది మన వ్యవహారం. ఈ మధ్య నేను ఇండియాలో ఎప్పుడైనా వెళ్తే నేను మా ఫ్యామిలీకి అన్నీ నేర్పిస్తున్నా. మా అమ్మ వాళ్ళకి, మా నాన్న వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళు పాతకాలం వాళ్ళకి నేర్పించాలి, వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు పాటిస్తున్నారు. ఎక్కడికన్నా వెళ్తే ఆ ప్లేట్లు గీట్లు అన్నీ తీసుకొస్తున్నారు. ఆ పేపర్ ప్లేట్లు కావచ్చు, ఏదైనా సరే. తినద్దు వెళ్ళొద్దు అని కాదు, అన్నీ వెళ్ళి మళ్ళీ శుభ్రంగా తీసుకొని ఆ ప్లేస్ని. ఇప్పుడు ఇలా ఉన్నామనుకోండి, ఇక్కడ వచ్చి తింటారు. వీళ్ళు కూడా తినట్లేదు, అక్కడ చూడు తింటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ క్యాంపింగ్ లాగా వాళ్ళు వచ్చారు. తింటారు వాళ్ళు కూడా, తినాలని కాదు. మళ్ళీ ఇలానే ఇట్లే ఉంటుంది. మళ్ళీ వెళ్ళిపోయారంటే మొత్తం తీసుకుని వెళ్ళిపోతారు. ఇంకా ఏం బెటరు. నేను హైదరాబాద్కి 99లో వచ్చా, 1999 నుంచి. అప్పటి నుంచి హౌసింగ్ సొసైటీల లోపల కాకుండా ఒక ఇందిరా పార్క్ లాంటివి కానీ, ఒక అసెంబ్లీ దగ్గర ఉండే పార్క్ లాంటివి కానీ, ఎన్ని పార్కులు గవర్నమెంట్ డెవలప్ చేసింది చెప్పండి మీరు. చూద్దాం, జస్ట్ ఇమాజిన్. ఏం లేదు. ఇప్పటికీ హైదరాబాద్లో ఉండే లేక్స్ కానీ పార్క్స్ కానీ అవే. అప్పట్లో ఎప్పుడు ఇందిరా పార్క్ ఎప్పుడు కట్టినారు? బ్లాక్ అండ్ వైట్ కాలంలో కట్టినారు. అప్పట్లో ఇంకా బ్రిటిష్ వాళ్ళ మైండ్ సెట్ ఉండేది. ఇంకా మన పాలకుల్లో కొద్దిగా ఎలా బతకాలని వాళ్ళు నేర్పించి వెళ్ళారు మనకి. ఒక్క పార్క్ అన్న డెవలప్ చేశారా? ఆడాడో మూసీ నది పక్కన నాగోల్ దగ్గర ఉంటే దాన్ని ఏం చేశారు మన వాళ్ళు తెలుసా? గొప్ప నాయకులు దాన్ని ప్లాట్లు వేసి అమ్మేసినారు. అర్థమైందా? ప్లాట్లు అమ్మేసినారు. సరే, ఓకే, ప్లాట్లు వేసారు. ఓకే, వెళ్ళి చూసారు ఎప్పుడన్నా ఎవరన్నా ప్లాట్లు ఎట్లుంటాయో? చండాలంగా ఉంటాయి. ఒక రోడ్డు సరిగా ఉండదు, ఒక కాలువ సరిగ్గా ఉండదు. గొప్పగా చెప్పేసుకుంటారు. ఒక పార్టీ అని కాదు, ఒక పార్టీని నేను బ్లేమ్ చేయట్లేదు. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ పర్టికులర్ పొలిటికల్ పార్టీ. ఎవ్రీబడి, ఇట్స్ ఎ మైండ్ సెట్. బేసికలీ మన మైండ్ సెట్ అలా ఉంది. గవర్నమెంట్ ఎంత ప్రెస్టేజియస్గా ఎన్ని వేల కోట్లు వచ్చాయంటే, మేబీ 100 కోట్లు వచ్చాయి ఆ ల్యాండ్ వేలం చేసినది నాగోల్ దగ్గర. దాన్ని ఏదో పేరు మర్చిపోయా. నాగోల్ దగ్గర శిల్పారామం దగ్గర ఏదో ఉంది వెంచర్, గవర్నమెంట్ వేసింది. అలాంటివి చాలా వేసింది. అక్కడక్కడ ఉన్నాయి ఒక 100 ఎకరాలు అట్లా. ఎక్కడ ఒక 100 ఎకరాలు 50 ఎకరాలు ఎన్ని పార్కులు డెవలప్ చేస్తారు ఇలా చెప్పండి చూద్దాం మీరే.
మరి అవసరం లేదా ప్రజలకి లీజర్ అవసరం లేదా ఎంతో కష్టపడతారు అది అర్థం చేసుకోవాలి